శ్రీకాళహస్తి మండలంలోని చుక్కల నీడిగళ్లు ఎస్టీ కాలనీ నందు దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి పురాతన శంభో లింగస్వామి శివాలయం ఆలయం దీనస్థితికి చేరుకోవడం ఆలయ పనుల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడంతో ఈ ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. పలువురు ప్రముఖులు మరియు శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టిన గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ దాదాపు 500 క్రితం నాటి శంభో లింగస్వామి దేవాలయం ఈ గ్రామం నందు ఉండేదని, కాలక్రమేణా ఈ ఆలయం దీన జనస్థితికి చేరుకోవడంతో గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఆశ్రయించగా శ్రీవాణి ట్రస్ట్ తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో ఈ ఆలయం పునర్నిర్మాణం అవుతుందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే తమ గ్రామంలో అత్యంత అద్భుతంగా నిర్మితమవుతున్న శివాలయంలో తమ గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలియజేశారు. నీళ్ళు కావాలైనా బిందె తెచ్చేదా? ఇదంతా పూర్తి చేశారండి. మేమే దాంట్లో ఉండదు. ఒక బిల్ల పెట్టుకో, ఒక బిల్ల దీనికి కావాలా గుమ్మడికాయకి. ఇది పురాతన దేవాలయం. ఇక్కడ దూజటి మహాకవి డైలీ వచ్చి ఇక్కడ పూజ చేసుకొని స్వర్ణముఖి నదిలో స్నానం చేసి పోయే అతను. ఇక్కడ శివాలయము, నందీశ్వరుడు, పరబాటమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, ఈ దేవతలందరూ ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఇప్పుడు పాడుపడిపోయింది కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికి అందరూ సహకరించాల్సింది. ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకుని అభివృద్ధి తోడ్పడుతున్నారు చేయాలని సంకల్పంతో ఉన్నాడు.